నమస్కారం అందరికీ మా పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి పప్పు వేసుకుంటున్నాను. తర్వాత వాటర్ వేసుకొని బాగా కడగాలి. తర్వాత సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం వేసుకోండి చూసుకొని. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత టొమాటో వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత వాటర్లో నానబెట్టుకున్న చింతపండు వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పప్పు ఉడికించుకున్నాం కదా, దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు దాంట్లోకి పప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంతే అండి, పప్పు రెడీ అయింది. వేడివేడిగా ఉన్న అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి అలా చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.